అంజలి ఏం చేస్తున్నావు? మజ్జిగ చేస్తున్నావా? మమ్మీ ఏం చేస్తుంది? కిచెన్ ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఎగ్స్ అన్ని తీసిన ఎగ్ బోండా చేస్తున్నా. ఎగ్ బోండా ఇదేంది వేరే కలర్ ఉంది, ఇదేమో వేరే కలర్ ఉంది. ఈ నాటుకోడి గుడ్లు, ఇదేమన్నా అదేమంటారు బాయిలర్ కోడా? బాయిలర్ కోడి. ఫస్ట్ ఏం చేయాలా? ఎగ్స్ ఉడకబెట్టాలా? ఎగ్సా? మమ్మీ ఒకటి వైట్ గుడ్డు పెట్టినాం. అల్లేంది ఒక వైట్ ఎగ్ డిజైన్, అది డిజైన్ కోసం వైట్ ఎగ్ వేసిన. మజ్జిగ చేతులు ఆడుతున్నా అసలు మమ్మీకి అది హ్యాండ్ వాష్ చేయాలి, ఏం చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా, పెరుగు కలుపుతుంది చెంచా కింద పెడుతుంది, పెరుగు కలుపుతుంది చెంచా కింద పెడుతుంది. అది ఏదో ఒకసారి మొహం చూపి, నీ మొహం ఎట్లుంది చూడు. చేయని లుక్ మంచిగానే ఉంది కానీ తాగుడు అదేమంటారు ఉప్పు ఎట్లేసిందో చూడు. ఉప్పు డబ్బా తీసుకుంది ఇంకా. తాగు తాగు. జ్యూస్ లేవు లోసు లేవు రాను. అంత ఉప్పేసి అన్నం వేసుకుని తింటావా? తాగుతుంది. బాగుందా? ఛీ బాగుందా? ఫ్రెండ్స్ చూడండి, ఇక గుడ్లు మసిలిపోతున్నాయి. మసిలిపోతాయి, ఉడికిపోతున్నాయి ఫ్రెండ్స్. మంజలేమో అన్ని ఇక గిన్నెలు దోమతా అంటుంది. ఏమేమో ప్రయోగాలు చేస్తున్నావు అంజలి. పొద్దుపోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఏమంటారు, ఇంకా 2 రోజులు అయితే 2 days రేపటి నుంచి 2 రోజులు హాలిడే ఇచ్చారు. ఇంకా 2 రోజులు ఏం చేస్తుంది మహాతల్లి, గిన్నెలు దోముతుంది. ఇప్పుడైతే అందరికి మెరీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అంజలి ఫ్రెండ్స్ చూడండి, ఇక అంజలి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకా నేర్చుకోలే అంజలి నువ్వు? అంజలి ఇంకెప్పుడు నేర్చుకుంటున్నావు ఏందో? ఫ్రెండ్స్ ముందుగా అయితే మీ అందరికి అయితే హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఏమంటారు ఎగ్ బోండాకి అయితే మొత్తం పిండి అయితే నానిపేసుకున్నా. కలుపుకున్నావా? నానిపినా కలిపినా రెండు ఒకటే. ఏది గోధుమ పిండా? కాదు, బేసన్. ఏం గుడ్లు దుంకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి, గుడ్లు దుంకులాడుతున్నాయి. డాన్సర్స్ అగా పన్ను నువ్వు ఎగ్ బోండా అన్న ఒకసారి ఇట్లనే వేస్తావు. ఆయిల్ అంతా నా మమ్మీ మీద చిత్తింది. ఇప్పుడు భయం వేస్తుంది, ఇది వేస్తే అది చిత్తుతుందేమో అనేసి. కడిగేస్తావు కదా బోండా. నువ్వు వెయ్యి, నేను దూరం ఉంటా. నేను వేస్తా. నేను ఇట్లా వేసి ఇస్తా, కాకపోతే నువ్వు ఎందుకంటే చిత్తుతే నీ మొహం ఖరాబ్ అవుతున్నారు కానీ. తీస్తున్నావా? ఏది వస్తుందా? ఫ్రెండ్స్ మా రాజేష్ అయితే ఏమంటారు గుడ్లు అయితే పొట్టు అయితే తీస్తుండు. ఉడకబెట్టింది కదా బోండాలు. ఇప్పుడు రాజేష్ వేస్తాడు. వేస్తావా? వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఎగ్. ఏంది, ఒక ఎగ్ పెద్ద ఉంది, ఒక ఎగ్ చిన్న ఉంది. ఇవి నాటుకోడి గుడ్లు. ఫ్రెండ్ చూడండి, మా ఎగ్ బొండా కటింగ్ అవుతుంది. ఏం చేస్తున్నావు? కటింగా? కటింగ్ చేసి పిండిలో
కడిగే ముందు అన్ని పిండి పట్టుకుంటలేదేనే ఎగ్ బోండా కడిగే ఫస్ట్ రఫా ఏంది ఒకటే సైడ్ కడిగేస్తున్నావు. ఫ్రెండ్స్ మా తెలంగాణలో అయితే ఎగ్ బోండా అయితే ఇట్లనే చేస్తాను. నేనైతే ఇప్పుడు ఇట్లనే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అయితే ఆయిల్ వేస్తా. ఆయిల్ వేసి బయట పోయి నుంచి ఉంటాయి, ఎందుకంటే ఇది పట్ చిట్ పట్ అవుతుంది. నాకు ఎగ్ బోండా అంటే భయం. స్పూన్ లేవి తీసినావా? నూనె మునిగిందా ఫ్రెండ్స్? అతకపోయింది ఫ్రెండ్స్. గుడ్డు పలుకుతుంది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక బోండా ఈడేసింది, ఇక ఈడ నించుంది భయానికి. దూరం తీసుకురా ఏంది అంత నల్లగా చేసేసినావు? గుడ్డు బోండా అట్లానే ఉంటుందా? విడేది దాన్ని విడేది కడే. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బోండాని మొత్తం కాల్చి పడేసింది. అరే వచ్చిండ్రు హీరోగాడు వరుణ్. ఏడబడ్డారా? ఏది ఏది చూపి. షో చూడండి, జారినా దాని మీద. ఏది ఇగో రక్తం వస్తుంది. ఏంది ఎగ్ బోండా చేసింది మమ్మీ. చూడండి గుడ్డు బోండా ఇంకా ఆనియన్ పకోడీ. అలా కలిసిపోతుందేమో. కలిస్తే కలవంతి అయిపోయిందా? అయిపోయింది బిర్యానీ. ఫ్రెండ్స్ మా బోండాలు అయితే రెడీ. నాకైతే చేతులు కాలుతున్నాయి ఫ్రెండ్స్. మండుతున్నాయి, కాలుతున్నాయి కదా. మండుతున్నాయి ఫ్రెండ్స్. ఉప్పు కారం తీసుకో ఫ్రెండ్స్. ఇక ఆనియన్స్ అయితే కట్ చేసిన, దీంట్లో మధ్యలో ఉప్పు కారం కట్ చేసుకొని పెట్టుకొని తింటే సామిరంగా ఎట్లుంటుంది అనుకుండ్రు? కాలుతున్నాయి. వాటే ఎగ్గు ఇది బట్టనెట్టి అయిపోయింది. దీనికి అది ఎగ్ బోండాలు అంటారా ఫ్రెండ్? చూడండి పిండి అంటుకోలేదు చూడు వీటికి. దీని ఎగ్ బోండా అంటారు. అదే నువ్వు తినకేం మేము తింటాం, అర్థమైందా? జరుగు పక్కకి. ఏడ కాలింది ఏడ ఫ్రెండ్. చూడండి ఇక నూనె అయితే పడ్డది. పేస్ట్ పెట్టుకుంటున్నా. ఎగ్ బోండా చేసేటప్పుడు జాగ్రత్త ఉంటుంది. కొద్దిగా పెట్టు. అదే తీసి పెడతా అట్లా. ఫ్రెండ్ చూడండి ఇక పాపం ఫ్రెండ్స్ మా రాజేష్ ఇక్కడ నుండి బాగా ఈట మండుతుంది. ఫ్రెండ్ చూడండి నూనె చితికింది మీద. చితికింది కాదు, చిల్లింది ఫ్రెండ్స్. ఫ్రెండ్ చూడండి ఉప్పు కారం అన్నీ వేస్తున్నావా? అంటే ఈ 3 ఓన్లీ నాకే, అవి మీకు మిగతాయి. ఉప్పు వేయవా? వేసుకున్నావా? ఎగ్ బోండా తిందు. ఎట్లా అయింది? తినలే ఇంకా. ఎట్లా ఇంకా చెప్తా. నూరీలు వస్తున్నాయి నాకైతే. బాగుందా? బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే సాయంత్రం స్నాక్స్ అయితే పిల్లలకి మా రాజేష్కి అయితే ఎగ్ బోండాలు అయితే చేసిన ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.